ఇప్పుడు హోమ్ ఆటోమేషన్‌లో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసండి మోటరైజ్డ్ కర్టెన్స్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనము ఇది అమెరికన్ స్టైల్ ఆఫ్ కర్టెన్స్ అంటాము. దీంట్లో మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ గాని, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ గాని, సెంటర్ నుంచి ఓపెనింగ్ ఉండేది ఉంటుందన్నమాట. సో, ఇది మనము నంబర్ ఆఫ్ వేస్‌గా యూజ్ చేయొచ్చు. ఒకటొచ్చేసి యాప్‌లో మనము యూజ్ చేసి ఓపెన్ చేయొచ్చు. లేదా ఫిజికల్‌గా ఓపెన్ చేయొచ్చు. లేదా స్విచ్ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చన్నమాట. సో, ఇప్పుడు మనము ఎగ్జిస్టింగ్ కర్టెన్స్ ఉన్నాయనుకోండి, పెద్ద కర్టెన్స్‌ని మనము దాన్ని హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. సో, ఇప్పుడు మనం సింపుల్‌గా ఏంటంటే, ఇప్పుడు మన యాప్ ఓపెన్ చేసి కర్టెన్స్‌లోకెళ్ళి ఈ 100% నుంచి ఎంత పర్సెంట్ కావాలంటే అంత పర్సెంట్‌కి ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం జస్ట్ 75% పెట్టుకున్నాము. సో, కర్టెన్ అనేది 75% వరకే ఓపెన్ అవుతుంది. అదే మీరు కంప్లీట్‌గా ఓపెన్ చేయాలనుకోండి, ఇలా 0%కి ఓపెన్ అవుతుందన్నమాట. సో, అదే విధంగా మీరు క్లోజ్ చేసినప్పుడు కూడా ఇలా కంప్లీట్‌గా 100%కి క్లోజ్ చేయొచ్చు. అది ఆటోమేటిక్‌గా క్లోజ్ అనైతే అవుతుందన్నమాట. ఇంకా మనము మాన్యుయల్‌గా చూసామనుకోండి, ప్రతిసారి ఇలా యాప్ గాని, స్విచ్ నుంచి గాని కాకుండా ఇలాగ మనం జస్ట్ మాన్యుయల్‌గా జస్ట్ ఇలా సింపుల్‌గా ఒక పుష్ ఇచ్చామనుకోండి, ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఎవరైనా ఇది వాడడానికి యూజ్ అవుతుంది. సో, అదే విధంగా మనము అలెక్సా నుంచి కూడా కమాండ్ ఇవ్వచ్చనమాట. అలెక్సా క్లోజ్ కర్టెన్స్. సో, ఈ విధంగా మనము నంబర్ ఆఫ్ వేస్‌గా చేసుకోవచ్చు. ఒకవేళ వీటి మీద మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ.